హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్. ఉదయాన్నే లేచి హడావిడిగా ఆఫీస్కు బయలుదేరుతున్న తనతో వాళ్ళ అమ్మ, ఏరా అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారు, ఏం విషయం చెప్పమంటావో అని అడిగింది. అమ్మ, ఆ రోజు గుళ్ళో మీరు చూపించగానే చెప్పాను ఆ అమ్మాయి నాకు నచ్చలేదని. అసలు మా ఫ్రెండ్స్ అంతా నీ అందానికి తగ్గ అతిలోక సుందరి ఎక్కడో పూజలు చేస్తూ ఉంటుంది అంటారు. అలాంటిది ఏ ప్రత్యేకత లేని ఆమెను చేసుకుంటే కాకి ముక్కుకు దొండపండులా ఉందని ఎంత వెక్కిరింతారో తెలుసా నీకు? చూడగానే కనీసం మరోసారైనా చూడాలి అనిపించేలా ఉండాలి. ఆమె చాలా మామూలుగా ఉంది అన్నాడు. పెళ్ళి నువ్వు కదా చేసుకునేది, ఎవరేమనుకుంటే నీకేంటి? అమ్మాయి కొంచెం చామనచాయిగా ఉంది, అయినా ముఖం కలగానే ఉంది కదా అంది వాళ్ళమ్మ. అమ్మ, చేసుకునేది నువ్వా నేనా? ఇక ఇప్పటి నుంచి ఆ టాపిక్ అసలు ఎత్తద్దు అన్నాడు. బయటకు వచ్చి టైరు పంచర్ అవడంతో విసుగ్గా బస్టాండ్ వైపు నడిచాడు. బస్సు చాలా రద్దీగా ఉంది. అసలే చిరాగ్గా ఉన్నాడేమో అసహనంగా నిలబడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ, చిల్లర ఉందా అంటూ ఒక అమ్మాయి తన ముందుకు వచ్చింది. ఆ పిలుపును చూసి ముందుకు చూసిన అతనికి దివి నుంచి భూకి విహారార్థం వచ్చిన దేవకన్యలా ముట్టుకుంటే మాసిపోతుందా లేదా పట్టుకుంటే కందిపోతుందా అన్నంత సుకుమారంగా ఉంది ఆమె. నిజానికి ఆ చిల్లర అతనికి బస్సులో అవసరం, కానీ అందమైన ఆమె అడుగుతుంటే కాదనలేకపోయాడు. మొత్తం జేబులన్నీ వెదికి ఇచ్చేశాడు. తను చిన్నగా నవ్వింది. ఆ అమ్మాయిని చూస్తుంటే పట్టపగలి వెన్నెల కురిసినట్లు అనిపించింది. బలవంతంగా ఆమె ఇంకా బస్సులోనే ఉన్నా దిగిపోయాడు. సిద్ధార్థ్ ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి అందులో మేనేజర్గా వ్యవహరిస్తూ సభ్యులతో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవలే ఒక రైలు బస్సు యాక్సిడెంట్లో కూడా వెంటనే స్పందించి చాలా మందిని రక్షించి హాస్పిటల్లో చేర్పించడం, వారికి అవసరమైతే రక్తదానాలు చేయించడం, ఇలాంటివి అతనికి తెలియకుండానే మీడియా కవర్ చేసి పెద్దగా ప్రచురించింది. ఆ రోజు లంచ్ అవర్లో దగ్గరలోని కాలేజ్లో ఒక అవయవదానం గురించి ఒక స్పీచ్ ఇవ్వాల్సి ఉంది. దాంట్లోనే సభ్యుడైన భాస్కర్ కొలిగ్ కూడా కావడంతో అతనితో కలిసి ఒకే వెహికల్లో బయలుదేరారు. దారిలో అడిగాడు భాస్కర్, ఏరా మొన్న చూసిన అమ్మాయి ఓకే చేశావా, ఎలా ఉంది అన్నాడు. ఎందుకంటే అతనే ఆ సంబంధం గురించి చెప్పింది. నీ మొహం ఏంటి, నచ్చేది నచ్చలేదు, అమ్మకు ఇవాళ పొద్దున్నే చెప్పేశాను మళ్ళీ ఆ టాపిక్ ఎత్తద్దు అని. కానీ ఇవాళ బస్సులో ఒక మెరుపు తీగని చూశానురా బాబు, చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి. అందరినీ వదిలి ఆమె నన్నే చిల్లర అడిగింది తెలుసా అన్నాడు. ఓహో, లవ్ ఎట్ ఫస్ట్ నైటా అన్నట్లు త్వరగా అన్నాడు. నైట్ ఏంట్రా, ఫస్ట్ సైట్ అన్నాడు. అదేలేండి, సైట్కి వెళ్ళాక నైటే కదా అన్నాడు ఫ్రెండ్. ముక్కు మొహం తెలియదు, పేరు ఊరు తెలియదు, లవ్వట, పద పద మళ్ళీ టైం లోపల ఆఫీస్ చేరాలి, బాగా ఆకలి వేస్తుందిరా ఈరోజు అంటూ ముందుకు సాగారు. ముందు కార్యకర్తలు వెళ్ళి అందరినీ విశాలమైన ప్రాంగణంలో కూర్చోబెట్టడంతో వెళ్ళగానే తనను పరిచయం చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. తను స్పీచ్ ఇవ్వాల్సిన కాలేజ్లో. నేటి యువతే రేపటి భవిత. మీరు కేవలం గంటకు ఒక తాడులా కట్టుకోవద్దు, అది కేవలం అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల మాత్రమే తిరుగుతుంది. కానీ మీ శక్తి మేధస్సు విశాలంగా ఉండాలి. కానీ ఇది కష్టం అంటారేమో, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, జీవితాన్ని అడుగడుగునా అంటూ ఇలా ఉపన్యసించాడు. తన ఉపన్యాసానికి అక్కడున్న కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ముచ్చటపడి చప్పట్లు ఒక అరగంట వరకు మోగుతూనే ఉన్నాయి. కార్యక్రమం అంతా పూర్తయి వచ్చేసి లంచ్ బాక్స్ తిని ఆఫీస్ పనిలో పడ్డాడు. సాయంత్రం ఒక ఫంక్షన్ హాల్ నుండి అక్కడ జరిగిన పెళ్లిలో ఆహారం మిగిలింది అని ఫోన్ వచ్చింది. తను ఆహారాన్ని తీసుకువెళ్ళి తన ట్రక్కులో పెట్టుకుని ఎప్పుడూ తనిచ్చే అనాథ శరణాలయాలకు అలాగే వృద్ధ ఆశ్రయాలకు ఇచ్చి వచ్చేశాడు. వచ్చి భోజనం చేశాక వచ్చిన మెసేజ్లన్నీ చూస్తుంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ అతన్ని బాగా ఆకర్షించింది. అదేమిటి అంటే, మీరు ఎంత అందంగా ఉంటారో మీ మనస్సు అందే అందంగా ఉంది. నిజంగా మీ ఉపన్యాసం, సారీ అలా అనడానికి మనసొప్పటం లేదు, మీరు కాలేజ్లో చేసిన జ్ఞానోదయం ఒక అద్భుతం అని ఉంది. అంతేనా, సాయంత్రం చేసిన అన్నదానం, ఆలోచన కార్యాచరణ అమేజింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పారేయడానికి ఒక నిమిషం చాలు, కానీ పండించడానికి నెలలు ఏళ్ళు కావాలి. మీదొక ఉత్తేజం చైతన్యం. అసలు ఆ
మెసేజ్ చదవగానే తనకు సహజ సిద్ధమైన కుతూహలంతో ఈ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ కాలేజ్లో స్టూడెంటా? ఒకవేళ అయితే అన్నదానం తనకు తెలియదు కదా. ఆఫీస్లో ఎవరి నెంబరు కాదు, ఎవరై ఉంటారు? తనను చూశాడు కాబట్టే తన అందం గురించి ప్రస్తావించాడు. చిరునవ్వుతో ఆలోచిస్తూనే నిద్రపోయాడు. తెల్లవారి రోజున తన పుట్టినరోజు కావడంతో లేవగానే ఆ రోజు ఆఫీస్ బోర్డుపై రాయటానికి కొటేషన్లు చూశాడు. ఆ తరువాత తనను విష్ చేసిన అనాథ శరణాలయ వృద్ధాశ్రమ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపి ఆ రోజు ఏ సమయానికి వస్తున్నాడో చెప్పాడు. స్నానం చేసి వచ్చాక అమ్మ కొన్ని పులిహోర ప్యాకెట్లు చేసింది. వాటిని బాబా గుడి దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టాడు. తను తీసుకెళ్లిన పళ్ళు స్వీట్లు ఇవ్వడానికి వెళ్ళగానే ఎప్పుడూ పలకరించే వార్డెన్ ఆదరంగా విష్ చేస్తూ ఎదురొచ్చింది. ఆమె లోపల ఉన్న పిల్లల దగ్గరకు తీసుకువెళ్ళింది. అందరూ వెళ్ళగానే లేచి అందరికీ రెడ్ గులాబీలతో తనకు విషెస్ చెప్పారు. సిద్ధార్థకు ఇదంతా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అన్నయ్య మీకు పుట్టినరోజులు అని పిల్లలు చెబుతుంటే చాలా సంబరపడిపోయాడు. ఎప్పుడూ తాను వచ్చి ఇవ్వడమే తెలుసు కానీ వాళ్లకు అది తన పుట్టినరోజని ఏమీ తెలియదు. ఇలా ఎప్పుడూ చెప్పలేదు. ఇలా ఎప్పుడూ గులాబీలు కూడా అందివ్వలేదు. అయోమయంగా చూస్తున్న అతనిని బాబు ఎప్పటికీ మా శరణాలయాన్ని సందర్శించి మీలా సహకారం ప్రోత్సాహం అందించే వ్యక్తి తన పేరు చెప్పవద్దని ఇలా చెప్పమని చెప్పారు. మాకు మీపై ఉన్న అభిమానం వల్ల ఇష్టంగా స్వీకరించాం అంటూ చెప్పిందాడు. అందరికీ చిరునవ్వుతో నమస్కారం పెట్టి వాటిని స్వీకరించాడు. అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళి దుప్పట్లు, ముసలి వాళ్ళకి ప్యాడ్స్ వంటివి ఇస్తుంటే వాళ్ళు తమ ఆయుష్షు కూడా పోసుకుని నూరేళ్లు వర్ధిల్లమని దీవెనలు ఇచ్చారు. ఈలోపు అక్కడ ఉన్న వార్డెన్ మాత్రం ఒక ఆవిడ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చి మీలా ఎప్పటికీ ఆశ్రమానికి వచ్చే వ్యక్తి మీపై అభిమానంతో తన పేరు చెప్పకుండా ఇది ఇవ్వమన్నారు, దయచేసి తీసుకోండి అంది. ముందు తీసుకోకూడదు అనుకున్న తనలాగే సేవ ఇష్టపడే వ్యక్తి అనేసరికి తీసుకున్నాడు. తెరిచి చూస్తే తెల్లటి మల్లెపువ్వు లాంటి లాల్చీ పైజామా డ్రెస్, ఎర్ర గులాబీ పూల కవర్లో ఒక ఉత్తరం. దాన్ని ఆశ్చర్యంగా తెరిచాడు. ప్రియమైన మీకు అనాథాశ్రమానికి వృద్ధాశ్రమాలకు ఈ వయసులో వారి బాధలు గుర్తించి మీరు చిన్న వయసులోనే చేసే సేవ అమోఘం. మనసు చూపే అందం కనులు ఎప్పుడూ చూడలేవు. మనసు చూసే అందం మనిషి ఎన్నడూ చూడలేడు. మొదటివాడు ఎప్పుడూ ఒకటే, మరి మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. అయినా అదే వెనక వచ్చే మాలాంటి వాళ్లకు బాట. అందరిలో ఒక్కడిగా వెలుగుతున్న మీకు శతకోటి సహస్ర వందనాలతో మీ అభిమాని అంటూ నమస్కారం గుర్తులు పెట్టి ఉన్నాయి. కింద ఎవరి పేరు లేదు. ఆశ్చర్యంతో రాత్రిని చూసిన మెసేజ్ గుర్తొచ్చి సెల్ ఓపెన్ చేశాడు. మరో మెసేజ్ రాత్రి సరిగ్గా 12 గంటలకు వచ్చింది. కరుణామయుడికి, దేశం గర్వించే భారత పౌరునికి, మందస్మిత భాషకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకో సర్ప్రైజ్, ఈ రోజు చెప్పుకోండి చూద్దాం, మీ అభిమాని అని రాసి ఉంది. అంటే ఆ సర్ప్రైజ్ ఇదే అన్నమాట. ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు, ఇది పంపిన వాళ్ళు ఒక్కరే అన్నమాట. అసలు వీళ్ళు ఆడనా మగనా, పెళ్ళైన వాళ్ళ కాని వాళ్ళ, వీరికి తన అలవాట్లు ఎలా తెలుస్తున్నాయి, తనను ఏమైనా అనుసరిస్తున్నారా? అలా అనుకుంటూనే బాల్య ఆలోచనలోనే ఉండిపోయాడు. వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఆ మెసేజ్ ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా అనేసి ఫోన్ చేస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. చేసేదేమీ లేక ఇంకొక మెసేజ్ వస్తుందా, దానికి రిప్లై ఇవ్వాలి అనేసి వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది. మీరు బాబా గుడి వద్ద పంపిన పులిహోర ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళందరూ కడుపు నిండా దానిని తిని మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా సర్ప్రైజ్ స్వీకరించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని ఉంది. తిరిగి ఎవరండి మీరు అని రిప్లై ఇచ్చాడు వెంటనే. కానీ అటు నుంచి ఏ సమాధానం రాలేదు. కాల్ చేస్తే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక ఉండబట్టలేక తను అనాథాశ్రయానికి వెళ్ళి అక్కడ అసలు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరిచ్చారు అనేది ఆమెను అడుగుగా ఆమె ముందు చెప్పడానికి నిరాకరించిన తరువాత సిద్ధార్థ్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆమె ఒక అమ్మాయి అండి, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఈ రోజే మీకు ఇది ఇమ్మని చెప్పారు అని చెప్పింది. ఓహో అమ్మాయి అనుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో ఎంత ఆలోచించినా తెలియట్లేదు. చివరకు సిద్ధు ఆలోచనలు బస్ స్టాప్ లో తను చూసిన అందమైన అమ్మాయి దగ్గరకు వచ్చి ఆగిపోయాయి.
బస్సులో అందరూ ఉండగా తననే ఎందుకు చిల్లర అడిగింది? ఆ కళ్ళల్లో ఏదో ఆరాధన స్పష్టంగా కనపడింది నాకు. పైగా ప్రతిరోజు ఆ సమయానికి బస్ స్టాప్లో కేవలం తనను చూడటానికే అన్నట్లుగా వస్తుంది. కళ్ళతో పలకరిస్తుంది, చిరునవ్వుతో ప్రేమిస్తుంది, మాటలు కలపడానికి ప్రయత్నిస్తుంది. ఆమె అని తెలియగానే అతని పెదాలపై చిరునవ్వు వచ్చింది. తెల్లారాక మాట్లాడాలి అనుకున్నాడు. తెల్లవారి లేచి పేపర్ తీశాడు. అతనికి ఆ క్షణంలో తెలియదు, పేపర్లో చూసిన విషయాలు తన జీవితంలో తాను ఊహించిన పరిణామాలకు దారి తీస్తాయని. రెగ్యులర్ వార్తలు చదివాక ఆ రోజు సెంటర్ స్ప్రెడ్ లో ఒక మహిళ రాత్రిపూట ఫుట్పాత్ పై పడుకున్న బీదవాళ్లకు కొత్త దుప్పట్లు కప్పుతుండగా తీసిన ఫోటో వేశారు. అలా దుప్పట్లు కప్పుతుందని చూసి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన మా విలేకరి అలర్ట్ అయ్యి ఫోటో తీశాడు. ఆ తర్వాత ఆమె గురించి వాకప్ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తాను స్వయంగా ఇలాంటి వారికి సేవ చేయటం, వయోజనులకు పిల్లలకు విద్యాదానం చేయటం, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలలో పాల్గొంటుంది. అలాగే అత్యాచారాలకు గురైన మహిళలకు మనోధైర్యాన్ని ఇస్తూ వారి తరపున పోరాడటం లాంటి సమాజహితమైన కార్యక్రమాలు చేస్తుంది. ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అతి కష్టం మీద పేరు మాత్రం కనుక్కున్నాం. ఆవిడే త్రైలోక్య. బాబాకున్న దయాగుణం, ముల్లోకాలను పాలించే అమ్మలగన్న అమ్మకన్నా ప్రేమానురాగాలు కలుపుకుని పేరుకు తగ్గట్లుగా పుట్టిన ఆమె నేటి యువతకు ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి అంటూ రాశారు. ఆ పేరు చూడగానే వచ్చిన అనుమానంతో ఫోటోను తీవ్రంగా చూశాడు. సందేహం లేదు, అతని అనుమానం నిజమే. ఆమె మరెవరో కాదు, ఆ రోజు తను గుడిలో చూసిన అమ్మాయి. ఆమె అందంగా లేదని తిరస్కరించిన అమ్మాయి. కానీ చిత్రంగా అతనికి ఇప్పుడు ఆమె ఎంతో అందంగా కనపడుతుంది. ఆమెకు అభిమాని అయిపోయాడు. కాలం ఎంత చురుగ్గా తిరుగుతుంది అనుకున్నాడు. ఫోన్ చేద్దామనుకున్నాడు భాస్కర్కి, కానీ ఆఫీస్కి వెళ్ళి చెప్దామనుకున్నాడు. తర్వాత కిందనే మరొక వార్త అతన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అక్కడ ఒక ఫోటో వచ్చి అందులో ఉన్న అమ్మాయి తన అందంతో మగవాళ్ళను ఆకర్షించి చేతికి చిక్కినంత దోచుకోవటం లేదా బ్లాక్మెయిల్ చేయటమో చీటింగ్ చేయటమో చేస్తుంది. అందుకే పైనున్న అందాన్ని చూడకండి, అంతఃసౌందర్యాన్ని చూడండి అంటూ ఇంతవరకు ఆమె బారిన పడిన వాళ్ళ లిస్టు ఇచ్చారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, తాను బస్సులో చూసిన అమ్మాయి. ఒకేసారి షాక్ అయ్యాడు. అతనికి ఆ రోజు కొటేషన్ గుర్తొచ్చింది. ఏదో అనుమానంతో ఆగలేక అర్జెంటుగా అనాథాశ్రమానికి వెళ్ళాడు. ఆ పేపర్ చూపించాడు. చీకట్లో బాణం వేసినట్లు, అరే ఆమెను త్వరగానే గుర్తుపట్టారే అన్నారు. అతనికి అర్థమైంది. భాస్కర్ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటి గేట్ తీస్తుంటే బయట చెట్లుకున్న పువ్వులు కోస్తూ త్రైలోక్య అక్కడ నిలబడింది. ఈ లోపు భాస్కర్ బయటకు వచ్చి, అరే అక్కడే నిలబడిపోయావేంటి, లోపలికి రా అన్నాడు. ఎప్పుడొచ్చావురా అంటూ పలకరించాడు. ఒకసారి నువ్వు ఆగరా అంటూ త్రైలోక్యను అక్కడ కనిపించింది. ఆమెను పిలిచాడు. వెంటనే ఆమె అతన్ని చూడగానే లోపలికి వెళ్ళిపోతుంటే ఏమండి మిమ్మల్నే అంటూ పిలిచాడు. ఇక తప్పదు అన్నట్లు చూసిందామె. ఆమె మరెవరో కాదు, తను గుడిలో చూసి పెళ్లి చూపులకు తనకు నచ్చలేదు అని చెప్పి వద్దన్న అమ్మాయి. ఆమె త్రైలోక్య. మా పక్క పోర్షన్లోనే ఉంటుంది. ఇతను సిద్ధార్థ. పరస్పర పరిచయం చేశాడు భాస్కర్ తడబడుతూ. ఆమె మౌనంగా నమస్కరించింది. ఏమంటే మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టడం ఏమిటి, వెంబడిస్తుంటేను. ఆర్యోక్తిలో అతను ఆగిపోగానే అతనికి అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైపోయింది. సారీ అంది చేతులు జోడిస్తూ. అది నేను చెప్పాలి. రియల్లీ ఐఆమ్ వెరీ వెరీ సారీ. సూటిగా విషయంలోనికి వచ్చేస్తాను. మీరు దయదలిస్తే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంటే పెళ్లి చూపుల పేరుతో అలా చూడగానే అంత అర్థమైనట్లు. నచ్చలేదు అంటే ఎదుటి మనిషి ఎంత బాధపడుతుందో ఆలోచించారా? నా అహం నన్ను అలా మాట్లాడించింది. నన్ను క్షమించండి అన్నాడు. నా గర్వానికి ఇదో గుణపాఠం. క్షమిస్తారు కదా. అయినా సర్ప్రైజ్ గా అన్ని పనులు చేసి ఇప్పుడు ఇలా ఉడికించడం భావ్యమా? ఓకే అంటే ఒక్కసారి నవ్వండి, లేదంటే నేను మీకోసం నా జీవితకాలం ఎదురు చూస్తాను అన్నాడు. ఆమె అందంగా నవ్వింది. అతనికి అంత పొద్దున్నే వెన్నెల జల్లు కురిసినట్లు అనిపించింది. భాస్కర్, అవునరా, తనలోని సేవాగుణం చూసే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారని నేను నీకు ఈ సంబంధం గురించి చెప్పాను. తరువాత నీ విషయాలు అలవాట్లు రోజూ చెబుతూ వచ్చాను. తను చేసే పనులకు అవి సహాయపడతాయని నన్ను నీకు చెప్పొద్దని అంది. సారీరా అన్నాడు.
మరి ఫైన్గా పెళ్లి చేసాయి మరి అన్నాడు సిద్ధార్థ. ఆమె సిగ్గులు మొగ్గయింది. చల్లగా ఇద్దరిని స్పృశిస్తూ దీవించింది. దూరంగా గుళ్ళోని జేగంటలు గలగలా మోగాయి. ఆ తరువాత ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి తొందరలోనే పెళ్లి చేశారు. ఈ స్టోరీని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అందంగా ఉండటం అనేది కంటికి మాత్రమే తెలుస్తుంది. అదే అంతఃసౌందర్యం మన జీవితాంతం మన పక్కనున్న వారిని అలాగే మనల్ని రక్షిస్తుంది. దీన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే సిద్ధార్థ తను వద్దనుకున్న పెళ్లి కూతుర్నే మళ్ళీ కావాలని వివాహం చేసుకుని ఆమెతో సంతోషంగా జీవించగలుగుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.